ముందుగా హెడ్లైన్స్. ఇవాళ కృష్ణా జిల్లాలో జనసేనాని పర్యటన, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న పవన్. పదహారు మందితో జనసేన మరో జాబితా, పోరాడే ధైర్యం ఉన్న వారికే టికెట్లు ఇచ్చామన్న జనసేనాని. జనసంద్రంగా మారిన భీమవరం, మార్పు తెచ్చేందుకు సహకరించాలని ప్రజలకు పవన్ విజ్ఞప్తి. పవన్కు ఛత్రపతి శివాజీకి ఉన్నంత ధైర్యం ఉంది, జనసేన గెలుపు చారిత్రక అవసరమన్న జేడీ. ప్రచారంలో దూసుకెళ్తున్న టీడీపీ వైసీపీ, చంద్రబాబు జగన్ ఒకరిపై ఒకరు విమర్శలు. ఫెడరల్ ఫ్రంట్ను మోదీ ఫ్రంట్గా మార్చారు, ఏపీలో ఫ్యాన్ తిరగడానికి అర్హత లేదంటూ బాబు ధ్వజం. నేడు 3 జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం, పలాస, పాడేరు, పీఠాపురంలో వైసీపీ సభలు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రేణుకా చౌదరి, కాంగ్రెస్ 7 జాబితా విడుదల. సందిగ్ధంలో టికెట్ దక్కని టీఆర్ఎస్ నేతలు, పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం. ఇరవై 29న ఏపీకి మోదీ, రాజమండ్రి బహిరంగ సభలో పాల్గొనున్న ప్రధాని. మోదీ వేడి తగ్గింది, కాంగ్రెస్ గాడి తప్పింది, కారు సారు ఢిల్లీలో సర్కారు నినాదమన్న కేటీఆర్. ఇవాళ గవర్నర్ను కలవనున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఫిర్యాదు. టీడీపీలోకి కొనతాల రామకృష్ణ ఇవాళ చంద్రబాబు సమక్షంలో చేరే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం, ఒకే రోజు పలువురు ప్రముఖుల నామినేషన్. ఏడాదికి 4 సిలిండర్లు, 5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజాకర్షక పథకాలు. ఇరవై 23 లోక్సభ, 51 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు, ఏపీ బీజేపీ చివరి జాబితా విడుదల. సిఈసి సునీల్ అరోరాను కలిసిన విజయసాయిరెడ్డి, టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఫిర్యాదు. అప్పట్లో నాపై మైండ్లతో దాడి చేసింది వైఎస్ శిష్యులే, విశాఖ సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. ప్రజల దృష్టి మళ్లించేందుకు వివేకానందరెడ్డి హత్య, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దన్న జగన్. వివేక హత్య కేసులో సిట్ దూకుడు, అనుచరుడు దేవిరెడ్డి శంకర్రెడ్డికి ప్రశ్నల వర్షం. పశ్చిమ ఆఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 బస్సులు ఒకదానికొకటి ఢీకొని 60 మంది మృతి. నేడు పశ్చిమ బెంగాల్లో రాహుల్ పర్యటన, ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న కాంగ్రెస్ చీఫ్. కనీసం చౌకీదారుల గురించైనా ఆలోచించండి, మోదీని ఉద్దేశించి రాహుల్ మరోసారి విమర్శలు. జీకేఎల్ఎఫ్ పై కేంద్రం నిషేధం, పోలీసుల అదుపులోకి యాసిన్ మాలిక్. నేటి నుంచి ఐపీఎల్ 2019 సమరం ప్రారంభం, చెన్నై వేదికగా తలపడనున్న సిఎస్కే, ఆర్సీబీ.
For more updates, please subscribe 99 TV Telugu.